సామాన్య ప్రజలకు నేరం చేయని వారికి కూడా మిమ్మల్ని చూస్తే భయపడే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల నుండి బయటికి రావాల్సింది మేము బయటికి రావాలా ప్రజలు అంటే కన్నా ముందు మీరు ఆలోచనల నుంచి బయటికి రావాలా. పోలీసు వాళ్ళు ఇది ఇట్లా ఎమ్మెల్యేలు చెప్పినప్పుడు, ప్రభుత్వం నుండి మినిస్టర్లు చెప్పినప్పుడు, మంత్రులు చెప్పినప్పుడు ఇట్లా కేసులు, లాకప్ డెత్తులు, లాకప్ దహనాలు ఎంత అన్యాయం కాకపోతే ఆంధ్రజ్యోతి పత్రిక, ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్ ప్రచారం చేస్తుంది. నిన్న మొన్న రోజు చూస్తున్నాం. నంగనాసి తంగబూర మాదిరి మాడుతున్నాడు వెంకటకృష్ణ. నంగనాసి తంగబూర మాదిరి ఏమో అతనికి ఒక్కనికి తెలివినట్టు, అతను ఒక్కడి మేధావైనట్టు. ఎంత బాగంటే సాయి కృష్ణ హత్య జరిగింది, ఇది ఎవరమైనా బాధపడాల్సిందే, ప్రజాస్వామ్యవాదం ఎవరమైనా ఖండిస్తాము, దీంట్లో తప్పే లేదు. జగన్మోహన్ రెడ్డి గారిపై పరామర్శించడం అద్భుతమైనటువంటి కార్యక్రమము, మేము అభినందిస్తాను. ఇంత దూరం వెంకటకృష్ణ నువ్వు చెప్పినప్పుడే నేను అనుకున్నా, తర్వాత పెద్ద గూట మీద పెట్టబోతున్నావు నువ్వు అని చెప్పి. ఆ తర్వాత పెద్దగా నువ్వు మాట్లాడేది ఏం తెలిసినా, కులం కార్డు తీసినారంట ఆ పిల్లోంది. కాపు కులస్తుడని మాట్లాడాల్సిన అవసరం ఏముంది, ఎవడైనా ఒకటే కదా అంట. ఈ కాలంలో కులము తీయకుండా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా? ఈ కులం కార్డు తీసిలేదే మీ తెలుగుదేశం పార్టీ, ఈ కులం కార్డు తీసిలేదే మీ ఆంధ్రజ్యోతి పత్రిక, ఈ కులం కార్డు తీసిలేదే మీ ఏబిఎన్ ఛానల్, మీ దుమ్దగల. మళ్ళీ మీరు వెంకటకృష్ణ చెప్పేది ఎట్లుందంటే కన్నా, కోడలికి శుద్ధులు చెప్పి తెడ్డు నాకిందంట. నైస్గా చెప్తానా, మొరటుగా చెప్పాలంటే కోడలికి చెప్పిందంట, నువ్వు లంజరీకలు చేయకమ్మా అని చెప్పి పక్కింటికి దెంకొని పోయింది. ఇది అత్త చేసిన పని. వెంకట సాయికృష్ణ చెప్పేది కూడా ఇదే. కులం కార్డు తీసిరేదే మీరు. ఇక్కడ కులము కాపు కులస్తులా కాదు, క్రాంతి కుమారు దళితుడు. ఇంకా ఆశ్చర్యం కలిగేది ఏంటంటే ఆయన వెంకట సాయికృష్ణ చెప్పేది, ఆంధ్రజ్యోతి ప్రచారం చేసేది, ఈ చనిపోయిన అతని మీద చాలా కేసులున్నాయి, నేర చరిత్ర ఉంది. ఇన్ని అంటే ఏమి మీరు ప్రొజెక్ట్ చేయబోతున్నారు? ఈ ప్రభుత్వం యొక్క నేతృత్వంలో పోలీసులు ఈ పిల్లోని చంపడం తప్పు కాదు. ఎందుకంటే ఇతని మీద చాలా కేసులున్నాయి, నేర చరిత్ర కలిగి ఉన్నాడు కాబట్టి, ఇట్లాంటి మనుషులు సభ్య సమాజంలో జీవించడానికి అర్హత లేదు కాబట్టి చంపేసినారు. సో ఇట్లాంటి మనిషిని చంపినప్పుడు ప్రజలు ఎవరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటానికి పెద్దగా సహకరించాల్సిన అవసరం లేదు అని ప్రజలను మార్పు చేసేదానికి, మోల్డ్ చేసేదానికి నీ నక్కయిత్తులు ఎన్ని పన్నాలను అన్ని పన్నుతున్నావు నువ్వు ఆంధ్రజ్యోతి ఛానల్. నేను అడుగుతా ఉన్న ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ, నిజంగా ఆ పిల్లోని మీద 6 కేసులు 7 కేసులు ఉన్న సందర్భాన నేర చరిత్ర కలిగిందని సంపత్తి అని చెప్పి ఏబిఎన్ ఛానల్ ప్రొజెక్ట్ చేసినది నిజమే అయితే గనా, మరి 60 కేసులుండే చింతమనేని చంపరా? 60 కేసులుండే చింతమనేనిని పోలీసులు చంపాలనా? 1000 కోట్లు ప్రజల ధనాన్ని మోసం చేసి బ్యాంకులకు మోసం చేసిన సుజనా చౌదరి, మీ స్పీకరు, మీ డిప్యూటీ స్పీకరు, వీళ్ళందరి మీద కేసులు లేవా? మీ చింతమనేని నిల్లమన చేస్తున్నాడు. మీ పార్టీ వాని మీదకే ఇంటి మీదకి పోయి బుల్డోజర్ పెట్టి ఇండ్లు పడగొట్టి ఇంట్లోకి దూరి చంపే ప్రయత్నం చేస్తే నీ ప్రభుత్వం అతని మీద కేసు పెట్టకుండా దాడికి ఎవరైతే గురైనారో వాని మీద కేసు పెట్టినారు. 60-70 కేసులు ఉన్నాయి చింతమనేని మీద. ప్రతినిత్యం వార్తల్లో ఉంటాడు కేసులలో. మరి చింతమనేని లాకప్ డెత్ చేయాలనా? ఏం వెంకటకృష్ణ? ఇయే తగ్గించుకోవాలను. ఆంధ్రజ్యోతి తగ్గించుకోవాల్సినది ఏబిఎన్ ఛానల్ ఏదంటే ఈ తగ్గించుకుంటేనే మీరు మఠసంగ మర్యాద బాగుంటారు. ఇక్కడ సమస్య కేసులున్నాయా అనేది కాదు. ప్రజాస్వామ్య దేశంలో ఏ వ్యక్తిపైనైనా ఒక నేరం ఆరోపించబడితే అతన్ని అరెస్ట్ చేయాలా, ఎఫ్ఐఆర్ కట్టాలా, అరెస్ట్ చేయాలా, కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేయాలా, రిమాండ్కి పెట్టాలా, బెయిల్ పెట్టుకోవాలా, బయటికి రావాలా, నేర విచారణ జరగాల, జడ్జి గారు శిక్ష చెప్పాలా. ఆ శిక్ష కూడా ఏం చెప్పాలా? దొంగతనం చేసింటే దొంగతనం శిక్ష చెప్పాలా, కొట్టింటే కొట్టిన దానికి చెప్పాలా, తిట్టింటే తిట్టిదానికి చెప్పాలా. తిట్టిన దానికి మరణశిక్ష చెప్పారు వెంకటకృష్ణ, కొట్టిన దానికి మరణశిక్ష చెప్పారు. నేరం ఏదైతే ఆ సెక్షన్ ఏదైతే ఆ శిక్ష చెప్తాడు జడ్జి గారు. అంతే తప్ప 5 కేసులున్నాయి, 6 కేసులున్నాయి, 7 కేసులున్నాయి కాబట్టి నిన్ను చంపేయచ్చు అని మాట్లాడితే ఈ రాష్ట్రంలో అందరినీ చంపేయాలా? నా ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతారా? మరి చింతమనేని మీద 60 కేసులున్నాయి, ఈ రాష్ట్రంలో చాలా మంది మీద ఉన్నాయి, రాజకీయ నాయకుల మీద. వాళ్ళందరినీ లాకప్ చేస్తారా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100కు 100% ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి.
ఈ రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఉన్నాయా? లేవు. శాంతి భద్రతలు ఉన్నాయా? లేవు. మహిళలకు సంక్షేమ పథకాలు ఉన్నాయా? లేవు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర ఉందా? లేదు. పండించినట్టు రోడ్డు మీద తెచ్చన్నారు.